శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని ఆదిత్య కళ్యాణ మండపంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీను, టెక్కలి అభివృద్ధి చెందాలంటే ఎమ్మెల్యే అభ్యర్థిగా తనని, ఎంపీ అభ్యర్థిగా పేడాడ తిలక్ ని గెలిపించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని అభ్యర్థిస్తూ టెక్కలి అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామని శ్రీను అన్నారు. 2019లో తాను ఎంపీ అభ్యర్థిగా అతి తక్కువ ఓట్లతో ఓడిపోయానని, తనకు రాజకీయంగా 25 సంవత్సరాల అనుభవం ఉందని తెలిపాడు దువ్వాడ శ్రీనివాస్. ఇక రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ జెండా టెక్కలిలో ఎగరవేస్తామని కార్యకర్తలతో అన్నారు. ఈ 9 రోజులు ఏం చేయాలి? 11వ తారీఖు సాయంత్రంతో సమాప్తం అంటే ఈ రోజు 1వ తారీఖు అయిపోయిందంటే 9 రోజులే ఉంది. 10వ రోజు సాయంత్రంతో సమాప్తం. మరి 9 రోజులు మరి ఏం చేయాలి? ఎలా మన గ్రామాల్లో వాటర్ దగ్గరికి ప్రతిరోజు మీరు వెళ్ళాలి. వాటర్ దగ్గరికి తీసుకెళ్లవలసిన అవసరం మీకు ముఖ్యంగా పేరాడ తిలక్ గారు ఎంపీగా చేస్తున్నారు, దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్యేగా చేస్తున్నాడు. ఒక కరపత్రం జగనన్న మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. ఆ మేనిఫెస్టో తాలూకా కరపత్రాలు కూడా త్వరలో వస్తున్నాయి. ఆ కరపత్రం, 2వ కరపత్రం, 3వ కరపత్రం బ్యాలెట్ పేపర్, 4వ కరపత్రం బ్యాలెట్ పేపర్. ఆ 2 పేపర్లు ఏంటంటే ఎంపీది ఒకటి ఉంటుంది, ఎమ్మెల్యేది ఒకటి ఉంటుంది. ఎంపీ గారిది పేరాడ తిలక్ పార్లమెంటు తాలూకా బ్యాలెట్ పేపర్ లో 2వ పేరు పేరాడ తిలక్, 2వ పేరు పేరాడ. ఇందులో వాటర్ లిస్టులు 4 జతలు ఉంటాయి, 4 సెట్లు ఉంటాయి వాటర్ లిస్టులు. అలాగే ఎంపీ గారిది కూడా ఒక కిట్ వస్తుంది. అందులో కూడా 4 జతలు వాటర్ లిస్టులు వస్తాయి. 2 కిట్లు వస్తాయి మీకు. ఆ 2 కిట్లలో కూడా వాటర్ లిస్టులు 4 ఉంటాయి. వైట్ పేపర్స్ ఉంటాయి, స్టాంప్స్ ఉంటాయి. మా పేరుతో స్టాంప్స్ ఉంటాయి. అంటే లక్క సీలింగ్. ఈ 10 రోజుల ముందు మనం ఏం చేయాలి? కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. కౌంట్ డౌన్ స్టార్ట్ అయినటువంటి ఈ 10 రోజుల్లో మనం చేయవలసినటువంటి కీలకమైనటువంటి అంశాలపైన చర్చాలి. ఒకవైపు ప్రచారం నడుస్తుంది. ప్రచారంలో మన అధినాయకుడు, మన దైవం, మన జగనన్న ఇచ్చిన దిశ నిర్దేశం మేరకు ఈసారి ఈ 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బ్రహ్మాండంగా ప్రజల్లో ఉన్నారు. ముందుగా అన్న చెప్పాడు, గడప గడపకి మన ప్రభుత్వం చేయాలి అని చెప్పాడు. గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి, అభ్యర్థులు గారి, ఇన్ఛార్జీలు గారి బ్రహ్మాండంగా తిరిగాం. మరి మీ ఇన్ఛార్జీలతో పాటు ప్రతి కార్యకర్త కూడా ప్రతి గుమ్మానికి వెళ్ళాడు. ఎక్కడా కూడా మనం ప్రజల్ని విస్మరించలేదు. ప్రజలతోనే ఉన్నామని నిరూపించుకున్నాం. బ్రహ్మాండంగా 5 ఏళ్ళు కూడా అధికారం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ పథకాలు అందించడంలో విజయవంతమయ్యాం. ప్రభుత్వ పథకాలు అందించడంలో విజయవంతమయ్యామని ఎలా చెప్పగలము అంటే, జగనన్న ఏ ప్రభుత్వ పథకాలు అయితే పెట్టారో, ఏ ఉద్దేశంతో అయితే పెట్టారో, అవినీతి ఉండకూడదు, రాజకీయాలు ఉండకూడదు, లంచాలు ఉండకూడదు అన్నదాన్ని 4,361 కోట్లు ఇచ్చారు జగన్. అంటే అది 4,361 కోట్లు, ఇది 1,600 కోట్లు, ఇంచుమించు 6,000 కోట్లు. ఆఫ్షోర్ రిజర్వాయర్ కోసం 900 కోట్లు. అంటే 7,000 కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి 5 ఏళ్లలో జగనన్న ఇచ్చారు. అంటే సంక్షేమం, పారిశ్రామికీకరణ, అభివృద్ధి, ఈ 3 అంశాలను కూడా సమపాళ్లలో తీసుకెళ్తూ 7,000 కోట్లకు అర్థం ఏంటో తెలుసా? మనకు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు, తెలుగుదేశం ఆవిర్భవించి 40 ఏళ్ళు, ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఇన్ని నిధులు మన జిల్లాకి ఎప్పుడు రాలేదు. మన జిల్లాకి రాలేదు. 1972లో జలగం వెంకయ్యరావు గారు ఒక 800 కోట్లు ఇచ్చారు మోస్తారు. రాజశేఖర రెడ్డి గారు 2006లో 1000 కోట్లు ఇచ్చారు. అదే అత్యంత ఎక్కువ నిధులు మనకి. కానీ ఈరోజు టెక్కలకి 7,000 కోట్లు ఇచ్చినటువంటి ఘనత. ఎందుకు జగనన్న ఈ టెక్కల మీద ఇంత ప్రేమాభిమానాలు, ఇంత ఆప్యాయత? ఓడిపోయిన నియోజకవర్గాల గురించి ఎవరు పట్టించుకుంటారు? ఓడిపోయిన నియోజకవర్గంలో కూడా ఇంత అభివృద్ధి చేసి
ఇంత బ్రహ్మాండంగా ఇంకా పలాసలో అయితే కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అదొక 700 కోట్లు, అది పక్కన పెడదాం. మనకు వచ్చేటప్పటికి మన నియోజకవర్గానికి ఎంత చేశారు. ఇది మీకు ఎందుకు తెలియజేస్తున్నారంటే మన పార్టీ ఈ నియోజకవర్గంలో ఎంత చేసింది 5 ఏళ్లలో అవ్వడానికే మీకు తెలియజేస్తుంది. మోడీ